విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మేషరాశి వారికి 1 ఫిబ్రవరి నుంచి 15 ఫిబ్రవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా మీరు ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను, ఏమనుకోకండి. ఈ సంవత్సరిక పరిహారాలు ఏవైతే ఉన్నాయో పూర్వం చేసి పెట్టడం జరిగింది. మన ఛానల్ లోపల ప్లేలిస్ట్లో వెళ్ళండి, 2026 రెమెడీస్ టైప్ చేసి చూడండి. అక్కడ మీకు రెమెడీస్ అయితే కనపడతాయి. అవే మీరు పరిహారాలు సంవత్సరం మొత్తం చేయడానికి ప్రయత్నించండి. ఓకే, ఇప్పుడు మేషరాశి వర్గంగా ప్రస్తుత ఈ సమయకాలం కనుక చూసుకున్నట్లయితే మీ రాశి నుంచి ఏకాదశ స్థానం లోపల బుధుడు అలాగే శుక్రుడు అలాగే రాహు గోచరం అయితే నడుస్తుంది. ఓకే, మంచి విషయం కాదనట్లేదు. కానీ ఒక పక్కన శనిదేవుడు, ఇంకో పక్కన సూర్యుడు అలాగే కుజుడు ఉండడం వల్ల ఈ భావం ఏదైతే ఉందో, కుంభరాశి ఏదైతే ప్రస్తుత సమయకాలంలో ఉందో ఇది పాపకర్తరి యోగంలో ఉంది. ఒక విషయం చెప్తా, అవకాశాలు చాలా కనపడతాయి. ఏంటి అవకాశాలు మీకు చాలా కనపడతాయి. మీకు అనిపించవచ్చు ఇక్కడ చాలా బాగుంది, అక్కడ ఒక అవకాశం ఉంది, అన్ని అవకాశాలు కనపడతాయి. కానీ చేతికి అందినట్టే ఉంటాయి, కానీ చేతి లోపల రావు. ఏంటి, చేతికి అందినట్టే ఉంటాయి కానీ చేతుల్లో రావు. ఎందుకంటే ఏకాదశ స్థానం లోపల సెకండ్ లార్డ్ ఏకాదశ స్థానం లోపల రావాల్సిన ఏవైనా డబ్బులు ఉన్నట్లయితే మీకు అవతల వ్యక్తులు చెప్తుంటారు, సార్ డబ్బులు మీకు ఈ వారంలో ఇస్తాం, మీరు 100% ప్రశాంతంగా ఉండని చెప్తుంటారు. కానీ మీ చేతిలో వచ్చే వరకు చాలా టైం పట్టుద్ది. అంత ఈజీగా మీ దగ్గర రావు. అవి రావాలంటే ఇక్కడ ఒక గ్రహం ఇందులో వెళ్ళాలి, కుంభరాశిలో వెళ్ళాలి. రెండో విషయం, ఇక్కడ ఈ శుక్రుడు ఏదైతే ఉన్నాడో సప్తమాధిపతి కారకుడు కూడా ఉన్నాడు. సప్తమాధిపతి ఏకాదశ స్థానంలో ఉండడం అంటే బిజినెస్ పరంగా ఇది చాలా మంచిగా నడిపించుద్దని కనపడుతుంటది. బిజినెస్ లోపల గ్రోత్ కావచ్చు, మీరు చేస్తున్న పని లోపల కమ్యూనికేషన్ కావచ్చు, మీరు ఎవరు వెంట అయితే ఉన్నారో అంత బాగా ఉన్నట్టు కనపడుతుంది. కానీ అక్కడ కూడా రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అది కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ తెలుసుకోవాల్సిన ఒక చిన్న విషయం చెప్తా. 2 గ్రహాలు పాపకర్తరి యోగాలు ఉన్నాయి. రాహు వదిలేయండి మీరు. ఈ 2 బుధుడు అలాగే శుక్రుడు, సెకండ్ లార్డ్, థర్డ్ లార్డ్, 6th లార్డ్ అలాగే 7th లార్డ్, ఈ భావాధిపతులు ఏకాదశ స్థానంలో పాపకర్తరి యోగంలో అందులో ఉండడం వల్ల ఈ భావాలకు సంబంధించిన అన్ని గెలుపులు మీ పక్కన ఉన్నట్టు మీకు కనపడతాయి. ఉద్యోగం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, వివాహం కావచ్చు, దాంపత్య జీవితం కావచ్చు, బిజినెస్ కావచ్చు, లేకపోతే మీరు చేస్తున్న ప్రయత్నాలు కావచ్చు, దాని రిజల్ట్ చాలా యాంటీబయాటిక్గా మీకు తొందరగా అంటే జరుగుతట్టు మీకు కనపడద్దు. కానీ దాని రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ దగ్గర రావడానికి టైం పట్టుద్ది. ఫ్యామిలీ లోపల మీకు అనిపించుద్ది అంత బాగా నడుస్తుంది, సెకండ్ ఫ్యామిలీ బిజినెస్ చేస్తే బాగుంటుంది అనిపిస్తే, ఫ్యామిలీ లోపల బిజినెస్ గ్రోత్ అవుతుంది అనిపించుద్ది. కానీ ఇట్స్ టేక్ అ టైం. సో చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే రాబోయే రోజుల్లో కొద్ది మీ ప్రయత్నాలు గట్టి పెట్టండి. మీకు అనిపించదు మరి చేసింది అంత వృధా అయిపోతుంది అంటే, చేసింది ఒక్క పైసా కూడా వృధా అయిపోదు. చేసింది అస్సలు వృధా కాదు. మీరు చేసింది ప్రతి ఒక్క దానికి ఒక విలువ ఉంటుంది. మీరు చేసిన దానికి ప్రతి దానికి విలువ ఉంటుంది. ఎప్పుడైతే ఈ కుజుడు, ఈ సూర్యుడు కుంభరాశిలో వస్తారో, రాహు వెంట ఉంటారో, అప్పుడు మీరు చేసిన దానికన్నా రిజల్ట్స్ ఎక్కువ చూస్తారు. సో ఇన్ దిస్ టైం, ఈ సమయం కాలం ఏదైతే ఉందో ఇది మీరు చేయాల్సిన ప్రయత్న సమయం అయితే ఉండబోతుంది. ఇది ఒకటి తెలుసుకోండి. రెండో విషయం, ఆర్థిక వ్యవహారాల లోపల ఏమైనా ఉన్నాయంటే ఒక మాట చెప్తాం. మీ 11th లార్డ్ సాటర్న్ 12th హౌస్లో ఉన్నాడు. సో నేను పూర్వం కూడా చెప్పడం జరిగింది, డబ్బులు చేతుల్లో అస్సలు ఆగవు. మీరు పైగా గమనించండి, సెకండ్ లార్డ్ 11th హౌస్లో వచ్చిన తర్వాత సేవింగ్స్ చేసి పెట్టుకోవాలని మీరు చాలా ప్రయత్నం నడుస్తుంది. మీరు ఎంత సేవింగ్ చేసి పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తారో డబ్బు మీ నుంచి అంత దూరం పోతుంది. ఇది మీరు క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి, జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే, దాంతోపాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ, రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి కనుక జాతకంకి సంబంధించి
సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది. దాంతోపాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది, అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది. ఇది ఒకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్, ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువసార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఎనర్జీ పెరుగుతుంటుంది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది. చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితం లోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఇది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి, తెలుసుకోండి. మరి డబ్బు వచ్చుద్దా రాదా అంటే మీ అవసరానికి డబ్బు అయితే తప్పకుండా వచ్చి తీరుద్ది. మీ అవసరానికి డబ్బు తప్పకుండా వచ్చి తీరుద్ది. దీని ద్వారా మీ తృతీయ స్థానంలో దేవగురు బృహస్పతి ఉన్నాడు. ఈ దేవగురు బృహస్పతి 9 దృష్టిలో కనుక చూసుకున్నట్లయితే రాహు బుధుడు శుక్రుడు ఉండడం వల్ల డబ్బుకు లోటు ఉండదు, కానీ డబ్బు సేవింగ్ అవ్వదు. డబ్బుకు లోటు ఉండదు, కానీ డబ్బు సేవింగ్ అస్సలు అవ్వదు. 6th లో 11th హౌస్లో ఉండడం వల్ల జాబ్ లోపల ఏమైనా మారాల్సిన అవకాశాలు కూడా రాబోయే రోజుల్లో కనపడుతున్నాయి. అంటే 100% రాబోయే రోజుల్లో మీరు చేసే పని లోపల కొద్దిగా చేంజెస్ అయితే కనపడుతున్నాయి. కానీ ఈ నెల లోపల బుధుడు మళ్ళీ రెట్రోగేట్ కాబోతున్నాడు. పూర్వం మీరు ఏదైనా కంపెనీలో జాబ్ వదిలేసి మళ్ళీ కొత్త చోట వచ్చారు, అక్కడ మీకు కనుక కంఫర్టబుల్ లేకపోయినట్లయితే మళ్ళీ మీరు పూర్వం ఎక్కడైతే చేశారో అక్కడ వెళ్ళే అవకాశాలు కనుక మీకు ఉన్నట్లయితే తప్పకుండా మీరు వెళ్ళండి. అక్కడ మీకు జాబ్ లోపల మంచి రెస్పాన్సిబిలిటీతో పాటు మంచి గుర్తింపు కూడా ఈసారి తప్పకుండా వచ్చి తీరుద్ది. ఇక ఈ సూర్యుడు అలాగే కుజుడు దశమ స్థానంలో ఉండి చతుర్థ స్థానాన్ని కూడా ప్రభావితం అయితే చేయబోతున్నారు. సో దీని ప్రభావం కనుక మీరు పరిశీలించినట్లయితే ఇది ఒక రకంగా కుటుంబ పరంగా కావచ్చు, అలాగే బాధ్యత పరంగా కావచ్చు, ఇది అంత కంట్రోలింగ్లో అయితే సరిగ్గా కనిపించట్లేదు. కంట్రోలింగ్ పరంగా అయితే కనిపించట్లేదు. ఎక్కడో కాస్త కొన్ని విషయాల లోపల ప్రాబ్లమ్స్ అయితే మీరు చూడగలుగుతారు. లైక్ దాట్ మీరు గమనించినట్లయితే ఈ కుజుడిది 4వ దృష్టి మీ రాశి పైన ఉండబోతుంది, మీ వ్యక్తిత్వం పట్ల ఉండబోతుంది. ఇది కొద్దిగా అగ్రెషన్ కావచ్చు, కోపం కావచ్చు, తెలియని ఒక విషయం లోపల హడావిడి అయితే ఎక్కువగా రాబోయే రోజుల్లో ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ అష్టమాధిపతి కూడా దశమ స్థానంలో ఉండడం వల్ల, అష్టమాధిపతి దశమ స్థానం లోపల ఉచ్చ స్థానం పొంది ఉండడం వల్ల రాబోయే రోజుల్లో కొద్దిగా ఏంటంటే కార్యక్షేత్రాల లోపల కొద్ది అన్సెక్యూరిటీ ఫీలింగ్ అయితే మీకు కలుగుతుంది. ఈ అన్సెక్యూరిటీ ఫీలింగ్ లోపల ఏదైనా కొత్త ప్రయత్నాలు చేయాలనిపించినట్లయితే మీరు తప్పకుండా చేయగలుగుతారు, డౌట్ లేకుండా చేయండి. కానీ చేసేటప్పుడు రహస్యంగా చేయండి. రహస్యంగా అంటే ఏంటి తెలుసుకోండి. ఎవరికి చెప్పకుండా చేయండి, అంటే బాగా జరుగుతుంది. మీరు అందరికీ చెప్పి కనుక చేసినట్లయితే అది ఫెయిల్ అవుతుంది. అలాగే ప్రేమ జీవితంలో కనుక మీరు చూసుకున్నట్లయితే మీ పంచమాధిపతి దశమ స్థానంలో, సప్తమాధిపతి ఏకాదశ స్థానం లోపల ప్రేమ వివాహానికి ప్రస్తుత ఈ సమయకాలం ఏదైతే ఉందో ఇది చాలా బాగా అయితే కనబడుతుంది. ప్రేమ వివాహ కోసం ఈ సమయకాలం అయితే మీకోసం బాగానే ఉండబోతుంది. కానీ అష్టమాధిపతి రాశాధిపతి తోడుగా పంచమాధిపతి దశమ స్థానంలో ఉండడం వల్ల ఇది కొద్దిగా ఎక్కడనో కాస్త మీరు వెనకకి తగ్గే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కొద్దిగా ధైర్యం పట్టుకొని కనుక ముందుకెళ్ళినట్లయితే అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి. అండ్ ఇంకొక విషయం కనుక మీరు గమనించినట్లయితే ఇక్కడ కేతు పంచమ స్థానం లోపల ఉండడం వల్ల ఈ కేతు అలాగే శని సంబంధం కనుక మీరు చూసుకున్నట్లయితే షష్టాష్టక సంబంధాలు ఉండబోతున్నాయి. సో ఈ సమయకాలం లోపల త్యాగ ప్రవృత్తి భావన ఎక్కువ కలుగుతుంది. త్యాగ ప్రవృత్తి భావన అంటే ఏం తెలుసుకోండి. ఉన్నది వదిలేసి ఇంకా ఏదైనా చేయాలని ప్రయత్నం అయితే నడుస్తుంటుందో అది సక్సెస్ అయ్యే అవకాశాలు అంటే ఉన్నాయి. అది సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కానీ ఒక విషయం తెలుసుకోండి, మీకు ఇప్పుడు ఒకటే మాట చెప్తున్నా, మీరు ఏది కావాలో అది చేయగలుగుతారు, చేయండి, తప్పు లేదు. కానీ సైలెంట్గా చేయండి, మౌనంగా చేయండి, పబ్లిక్ చేయకుండా చేయండి, అంటేనే జరుగుతాయి. ఒక విషయం చెప్తే ఇంకోటి తెలుసుకుని లాస్ట్ పాయింట్, ఇక్కడ బుధుడు శుక్రుడు కాంబినేషన్ రాహు వెంట ఉండడం వల్ల ఎవరైతే ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా ఏదైనా చేస్తున్నట్లయితే ఈ సమయకాలం వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎవరైతే ఐటీ సెక్టర్ లోపల జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే
మీ ఫ్రెండ్స్ ద్వారా సహకారం తీసుకోండి, హెల్ప్ అయితే అవుతుంది. అక్కడ కూడా ఆన్లైన్ మాధ్యమంతో మీరు రాబోయే రోజుల్లో ఏ పని చేసినా ఆన్లైన్తో మాధ్యమం పెట్టుకొని చేయడానికి ప్రయత్నించండి, హెల్ప్ అవుతుంది. కానీ ఏకాదశాధిపతి ద్వాదశ స్థానం లోపల, అలాగే ఈ దశమాధిపతి కనుక మీరు చూసుకున్నైతే ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల ఇది ఎంతో కాస్త మీ కొద్దిగా చేస్తున్న ప్రయత్నాల లోపల విఫలం చాలా ఫాస్ట్గా అయితే కనపడుతుంది. కానీ మీరు ఓటమిని అయితే అస్సలు ఒప్పుకోకుండా మీరు ధైర్యం పెట్టుకొని ముందుకెళ్ళినట్లయితే ఏదో ఒక మూమెంట్ లోపల ఈ జూపిటర్ మిమ్మల్ని చాలా సహకారం అయితే తప్పకుండా చేసి తీరుతాడు. రాబోయే రోజుల్లో ఒక పని చెప్తే తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువ చేస్తూ ఉండండి. ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువ చేస్తూ ఉండండి. రాబోయే రోజుల్లో మీకు లోన్ కూడా శాంక్షన్ అయ్యే అవకాశాలు కనపడుతుంది. అది హోమ్ లోన్ కావచ్చు, లేకపోతే మీ ఏ లోన్ అయినా కావచ్చు. రాబోయే రోజుల్లో లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా అయితే కనపడుతున్నాయి. శ్రీమాత్రే నమః.